opposed voltage type. So in that first one is circulating current type. So here we are using two bridge rectifiers, that is S1 and S2. This bridge rectifier is called this is called operating quantity. This is called second one is restraining quantity, bridge rectifier 2. So here what happens, so in this type of circulating current type relay operates only when this operating quantity is greater than restraining quantity. అంటే ఆపరేటింగ్ వాల్యూ అనేది రీస్ట్రైనింగ్ వాల్యూ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే అది ఆపరేట్ అవుతుంది ఆ రిలే అనేది. ఏ రిలే? సర్క్యులేటింగ్ కరెంట్ టైప్ స్టాటిక్ రిలే అనేది ఆపరేట్ అవుతుంది. ఓకే, దట్ మీన్స్ వెన్ what is operating quantity value? S1. What is restraining quantity value? S2. That means where S1 is greater than S2, the relay operates. అర్థమైందమ్మా ఫస్ట్ వన్? అర్థమైంది సార్. సెకండ్ వన్ ఈజ్ అపోజ్డ్ వోల్టేజ్ టైప్. అపోజ్డ్ వోల్టేజ్ టైప్ అంటే ఏం లేదు, ఇన్ దిస్ టైప్ ఆఫ్ రిలే హలో వస్తామా, క్లాస్ చెప్తున్నాను మళ్ళీ వస్తా. అవును సరే సరే మళ్ళీ కనుక్కుంటా. సరే కనుక్కు, మీరు ఫోన్ చేయమైతే చేస్తా. సరే మళ్ళీ మాట్లాడు. చూడండి, అపోజ్డ్ వోల్టేజ్ టైప్ అంటే ఏం లేదు. ఈ అపోజ్డ్ వోల్టేజ్ టైప్ రిలే అనేది ఎప్పుడు ఆపరేట్ అవుతుందంటే ది ఆపరేషన్ డిపెండ్స్, ది రిలే ఆపరేషన్ డిపెండ్స్ ఓన్లీ ది డిఫరెన్స్ ఆఫ్ యావరేజ్ రెక్టిఫైడ్ వోల్టేజెస్. ది డిఫరెన్స్ ఆఫ్ యావరేజ్ రెక్టిఫైడ్ వోల్టేజ్ అంటే యావరేజ్ డిఫరెన్స్ అనేది ఉండాలి. అంటే ఫస్ట్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ యొక్క వోల్టేజ్ సెకండ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ యొక్క వోల్టేజ్ మధ్య డిఫరెన్స్ కానీ ఉంటే, V1 అంటే బ్రిడ్జ్ రెక్టిఫైర్ 1 యొక్క వోల్టేజ్, V2 అంటే బ్రిడ్జ్ రెక్టిఫైర్ 2 యొక్క వోల్టేజ్, వాటికి మధ్య కానీ డిఫరెన్స్ ఉంటే, అంటే ఏం లేదు, బ్రిడ్జ్ రెక్టిఫైర్ 1 యొక్క వోల్టేజ్ 3 volts అనుకోండి, బ్రిడ్జ్ రెక్టిఫైర్ యొక్క వోల్టేజ్ 2 volts అనుకోండి, 3 volts 2 volts మధ్య డిఫరెన్స్ ఉందా లేదా? ఉంది. ఎంత ఉంది? 1 ఉంది. ఆ విధంగా డిఫరెన్స్ ఉన్నప్పుడు మాత్రమే దట్ రిలే షుడ్ ఆపరేట్. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ అపోజ్డ్ వోల్టేజ్ టైప్ స్టాటిక్ రిలే అంటాం. ఇస్ ఇట్ క్లియర్? ఎస్ సార్. నెక్స్ట్ ఇన్స్టంటేనియస్ కంపరేటర్. పేరు ఇన్స్టంటేనియస్ అంటే వెన్ ది ఆపరేటింగ్ క్వాంటిటీ ఈజ్ గ్రేటర్ దెన్ రీస్ట్రైనింగ్ క్వాంటిటీ. అంటే ఫాల్ట్ కరెంట్ అంటే మనం ఒక వాల్యూ ఇస్తాము, 5 ఆంపియర్ అనేది మనం ఇచ్చిన వాల్యూ, ఇది ఈ 5 ఆంపియర్ కన్నా ఎక్కువ వచ్చింది అంటే 6 is greater than 5 కదా. అంటే ఏమవుతుంది, దట్ రిలే ఆపరేట్ అవుతుంది అప్పటికప్పుడు ఇన్స్టంటేనియస్గా ఆపరేట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఇన్స్టంటేనియస్ అంటాము. క్లియర్? ఓకే అమ్మా. నెక్స్ట్ వన్ ఈజ్ ఫేజ్ కంపరేటర్. ఇంతకుముందు మనం లాస్ట్ క్లాసెస్లో మనం నేర్చుకున్నాము ఫేజ్ కంపరేటర్ అని, గుర్తుందా? కంపరేటర్ 2 inputs ఇస్తాము, వారిన్నిటికి మధ్య ఫేజ్ డిఫరెన్స్ కానీ ఉంటే ఆ రిలే అనేది ఆపరేట్ అవుతుందని చెప్పాం కదా, అది దాని గురించి నేర్చుకుందాం, ఫేజ్ కంపరేటర్. సో వాట్ ఈజ్ ఫేజ్ కంపరేటర్? సో ఫేజ్ కంపరేటర్లో ఏముంటాయి మనం చెప్పండి. 2 or more ఇన్పుట్ ఉంటాయి. 2 or more ఇన్పుట్స్ అనేవి తీసుకుంటాం. ఎలా తీసుకుంటుంది? వెక్టోరియల్గా తీసుకుంటాం. A bar B bar ఇలా, A bar ఇంకో ఇన్పుట్ వచ్చి B bar, ఇలా ఇన్పుట్స్ అనేవి వెక్టోరియల్గా తీసుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ 2 kinds ఆఫ్ ఫేజ్ కంపరేటర్స్ ఉంటాయి, 2 రకాలు ఉన్నాయి. 2 kinds ఆఫ్ ఫేజ్ కంపరేటర్స్ ఆర్ యూజ్డ్. సో ఇన్ దట్ ద ఫస్ట్ వన్ ఈజ్, చూడండి జాగ్రత్తనండి, వాట్ ఈజ్ ఫేజ్? ఫేజ్ అంటే ఫేజ్ డిఫరెన్స్, 2 వెక్టార్లకి మధ్య ఉండే ఫేజ్ డిఫరెన్స్ ద్వారా ఆపరేట్ అయ్యేది. అది ఫస్ట్ వన్ ఏమవుతుంది, ఫస్ట్ ది ఫేజ్ కంపరేటర్ ఎలా రికగ్నైజ్ చేసుకుంటుంది? 2 మెథడ్స్లో. ద ఫస్ట్ వన్ ఈజ్ ది ఫేజ్ యాంగిల్ బిట్వీన్ ది 2 ఇన్పుట్ వేవ్ ఫార్మ్స్. ఏ బార్కి బి బార్కి మధ్య ఫేజ్ యాంగిల్ ఉంది 5 అనుకోండి, దాని అంటే రెండింటికి మధ్య ఫేజ్ యాంగిల్ కొంత ఉంటే ఆ కంపరేటర్ అనేది వర్క్ అవుతుంది, ఆపరేట్ అవుతుంది. అది ఫస్ట్ వన్. సెకండ్ వన్, ది ఫేజ్ కంపరేటర్ విచ్ రికగ్నైజ్ ది వెక్టార్ ప్రోడక్ట్. అంటే ఏ బార్ బి బార్ ఉన్నాయి కదా, 2 ఇన్పుట్స్, ఏ బార్కి బి బార్కి మధ్య వెక్టార్ ప్రోడక్ట్, ఎలా రేషియో,
ఆ రెండింటికి మధ్య కానీ రేషియో అనేది ఉంటే అప్పుడు ఆ ఫేజ్ కంపరేటర్ అనేది ఆపరేట్ అవుతుంది. ఇవన్నీ నేను లాస్ట్ క్లాస్ మీకు డిస్కస్ చేశాను. మీకు ఒకసారి వన్స్ అగైన్ నేను రిపీట్ చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి డిఫరెన్స్ ఏ మైనస్ బి, ఇచ్చే ఇన్పుట్స్ ఏ బారు బి బారు, వాటికి డిఫరెన్స్ కానీ ఉంటే అది ఆపరేట్ అవుతుంది. ఇంకోటి వచ్చింది 2 ఇన్పుట్స్ ఇస్తున్నాము, ఇక్కడ ఏం తీసుకుంటున్నాం మనము రేషియో డివిజన్ తీసుకుంటున్నాము ఏ బై బి. చూడండి, ఏ మైనస్ బి అనేది ది అవుట్పుట్ ఆఫ్ ఏ మైనస్ బి, దీని యొక్క అవుట్పుట్ ఏ మైనస్ బి అనేది ఎప్పుడు పాజిటివ్ అవుతుందంటే ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి. నెగిటివ్ ఎప్పుడు అవుతుంది, ఏ ఈజ్ లెస్ దెన్ బి. ఎప్పుడు 0 అవుతుంది, ఏ ఈక్వల్ టు బి. అంటే రెండు ఈక్వల్గా ఉన్నాయనుకోండి, నాట్ ఆపరేట్. ఏ ఈజ్ లెస్ దెన్ బి, నాట్ ఆపరేట్. వెన్ ఇట్ ఆపరేట్స్, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి, ఇట్ ఆపరేట్స్. క్లియర్? అదేవిధంగా ఏ బై బి కూడా సేమ్ అంతే. సో ది కంపరేటర్ యొక్క రెండు వెక్టార్ యొక్క రేషియో ఏ బై బి ఎప్పుడు అవుతుంది, గ్రేటర్ దెన్ 1 ఎప్పుడు ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి, లెస్ దెన్ 1 ఎప్పుడు ఏ ఈజ్ లెస్ దెన్ బి, ఎప్పుడు 0 ఏ ఈక్వల్ టు 0. అది సో లాస్ట్ క్లాస్ మనం నేర్చుకున్నాము, అదే ఇక్కడ మనం నేర్చుకుంటున్నాము. అర్థమైందమ్మా? ఎస్ సార్. ఓకే. సో ఇది లాస్ట్ వచ్చి ఇంకా ఒకటి ఉంది, ఇది అయిపోయిన తర్వాత మీరు మైక్రో ప్రాసెసర్ బేస్డ్ రిలేస్ అనేది మీరు వర్కౌట్ మీరు నేర్చుకోండి. అది దాని తర్వాత నేను డిస్టెన్స్ రిలేస్ చెప్తాను. సో నెక్స్ట్ క్లాస్కి మనకి అయిపోద్ది, యూనిట్ 1 అయిపోద్ది. మైక్రో ప్రాసెసర్ బేస్డ్ రిలేస్ అది మీరు నేర్చుకో, ఎందుకంటే ఎగ్జామ్లో అన్నీ అడుగుతారు, చాయిస్ ఉంటుంది కదా, అప్పుడు మీరు దాన్ని నేర్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మనం రిమైనింగ్ అని మనం చెప్పున్నాం. ఓకే ఎస్ సార్. ఓకే సార్. ఓకే. ఇక్కడ చూడండి, ఫేజ్ కంపరేటర్ బేస్డ్ ఆన్ రెక్టాంగులర్ ఆర్ స్క్వైర్ పల్సెస్. ఫేజ్ కంపరేటర్ సో జాగ్రత్తగా వినండమ్మా, ఇది ఇంపార్టెంట్, ఇది కూడా ఇంపార్టెంట్. కొంచెం వాస్ట్ అమ్మా, ఇక్కడ ఏం లేదు, అంత డయాగ్రామ్స్ కొంచెం థియరీ ఉంటుంది, అంతకు మించి ఇక్కడ ఏం లేదు, సింపుల్ సబ్జెక్ట్ ఇది. సో దిస్ ఈజ్ వేవ్ ఫామ్, సైనసాయిడల్ వేవ్ ఫామ్. అంటే 2 ఉన్నాయి మనకి, ఏ బార్ ఇన్పుట్, బి బార్ ఇన్పుట్. ఇక్కడ వాటికి మధ్య ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉంది, ఫేజ్ యాంగిల్ 90 degrees ఉంది. ఫేజ్ యాంగిల్ ఒకదాని మధ్య ఫేజ్ యాంగిల్ అంతా 90 degrees. అంటే ఇక్కడ చూడండి, ఇది సో మధ్య ఫేజ్ డిఫరెన్స్ అంతా 90 degrees. ఇక్కడ 90 degrees ఉంది ఫేజ్ డిఫరెన్స్ మరి దానికి ఏకి బికి. క్లియర్? సో ఇక్కడ these are sinusoidal inputs. The sinusoidal inputs is converted into equivalent rectangular waveforms. ఈ సైనుసాయిడల్ని మనం రెక్టాంగులర్లోకి కన్వర్ట్ చేసాము. ఇది ఏ బారు, ఇది ఏ, ఇది వచ్చి బి బార్ ఏమవుతుంది, బి అవుతుంది రెక్టాంగులర్ కన్వర్ట్ చేసినప్పుడు. ఓకేనా? చూడండి, ఏ ప్లస్ బి అంటే ఈ రెండింటిని మనం యాడ్ చేస్తున్నాం. ఈ రెండింటిని మనం యాడ్ చేసినప్పుడు ఇది అడిషన్ చేసినప్పుడు వచ్చే వాల్యూ ఇది రెక్టాంగులర్ వేవ్ ఫామ్. ఆ రెండింటి మనం సబ్ట్రాక్ట్ చేసినప్పుడు వచ్చే వేవ్ ఫామ్ ఇది. సో మీరు కొంచెం చూడండి, మెటీరియల్ దగ్గర పెట్టుకుని కొంచెం చూసుకుంటా ఉండండి. సో ఇది సైనసాయిడల్ వేవ్ ఫాము, దాన్ని మనం రెక్టాంగులర్ వేవ్ ఫామ్ కన్వర్ట్ చేసాము. ఈ రెక్టాంగులర్ వేవ్ ఫామ్ కన్వర్ట్ చేసినప్పుడు రిజల్టెంట్ అనేది ఏ విధంగా వచ్చింది, రిజల్టెంట్ ఏంటి ఇక్కడ చూడండి, యాడ్ చేసినప్పుడు ఏంటి, సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఏంటి వేవ్ ఫామ్స్. క్లియర్? అర్థమైందమ్మా? ఎస్ సార్. So for example, suppose the sinusoidal input waveforms A bar and B bar తీసుకుంటున్నాము. This A bar and B bar is converted into rectangular waveforms. ఇప్పుడు బిఫోర్ ఫీడింగ్ టు ది కంపరేటర్, మనం కంపరేటర్కి ఇచ్చేటప్పుడు మనం కంపరేటర్కి ఇవ్వాలి కదా, కంపేర్ చేయాలి కదా. అంటే ఇది రిలే అనేది ఆపరేట్ అవ్వాలంటే ఏ బార్ మైనస్ బి బార్ గ్రేటర్ దెన్ అనేది ఉండాలి, లేకపోతే ఏ బై బి అనేది గ్రేటర్ దెన్ 1గా ఉండాలి, అప్పుడు రిలే ఆపరేట్ అవుతుంది. సో మనము కంపరేటర్కి ముందుగా ఇచ్చేటప్పుడు మాత్రమే ఈ సైనసాయిడల్ వేవ్ ఫామ్ మనం రెక్టాంగులర్ ఫామ్లోకి మార్చుకున్నాము. అప్పుడు ఏమొచ్చినాయి ఇక్కడ వాల్యూస్, ఇక్కడ మనకి రిజల్ట్స్ ఏమొస్తున్నాయి, 2 వస్తున్నాయి. ఒకటి అడిషన్ వస్తుంది, ఇంకోటి సబ్ట్రాక్షన్ వస్తుంది. చూడండి, ఇప్పుడు ఎన్ని ఫేజ్ డిఫరెన్స్ కంపారిటివ్. చూడండి, కంపేర్ చేయటము, ఏది కంపేర్ చేస్తుంది, ఫేజర్ డిఫరెన్స్ని కంపేర్ చేస్తుంది, లేకపోతే రేషియోని కంపేర్ చేస్తుంది. సో ఇప్పుడు ఎలా చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, ది కంపరేటర్ రిసీవ్స్ రెక్టాంగులర్ వేవ్ ఫామ్స్. మనం ఇచ్చేది ఏమి ఇవ్వాలి, సైనసాయిడల్ వేవ్ ఫామ్స్ ఈస్ కన్వర్ట్ ఇంటూ
rectangular waveforms, that rectangular waveforms are given to the comparator. So ఏంటిది AB, sinusoidal అంటే A bar B bar, that must be converted into rectangular forms, that is A B. Clear? AB. ఈ రెండు ఏబీని మనం ఏం చేస్తున్నాం, మనము కంపరేటర్కి ఇచ్చినాం. ఇప్పుడు కంపరేటర్ ఏం చేస్తుంది, కంపేర్ చేస్తుంది. అవేంది రిజల్ట్ ఇన్ వేవ్ ఫార్మ్స్ ఏం వచ్చినాయి, A ప్లస్ బి ఒకటి వచ్చింది, A మైనస్ బి ఒకటి వచ్చింది. ఎప్పుడు ఏం కంపేర్ చేస్తుంది, ఇక్కడ ఫేజ్ యాంగిల్ కంపేర్ చేస్తుంది. వెన్ A ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు A మైనస్ బి అయితే ది ఫేజ్ డిఫరెన్స్ ఇస్ 0. సో ది రిలే నాట్ ఆపరేట్స్. When A plus B is greater than A minus B, the phase difference is 90 కన్నా తక్కువ ఉంది. The relay should not operate. If the A plus B is less than A minus B, the phase difference is greater than 90, then the relay should operate. అర్థమైందా? కండిషన్స్ అర్థమైనాయా? అర్థమయ్యాయి సార్. ఇక్కడ సింపుల్ అమ్మ, అక్కడ ఏం లేదమ్మా, వేవ్ ఫార్మ్స్ రాయటము, ఈ ఉన్నాయి కదా టేబుల్స్, ఇవి వేయటము అంతే. మనకి ఫస్ట్ డిఫరెన్స్ ఎంచుకున్న ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉంది, ఫేజ్ డిఫరెన్స్ ఫస్ట్లో 90 ఉంది. 90 కన్నా తక్కువ ఉంటే రిలే ఆపరేట్ అవుతుంది, 90 కన్నా తక్కువ ఉంటే రిలే ఆపరేట్ కాదు, ఈక్వల్ టు ఉంటే రిలే ఆపరేట్ కాదు. ఇది సో ఇది కండిషన్స్. నెక్స్ట్ ది ఫేస్ ఈవెన్ ఇన్ ది అడిషన్స్ అంటే మ్యాగ్నిట్యూడ్స్ ప్రకారం తీసుకుంటున్నాం. ఇంకోటి ఏంది చెప్పాం కదా, వెక్టార్ ప్రోడక్ట్ అంటే రేషియో తీసుకున్న ప్రకారం. ది ఫేజ్ కంపరేటర్స్ బేస్డ్ ఆన్ ది వెక్టార్ ప్రోడక్ట్ డివైడర్స్. అవేంది రెండు ఉన్నాయి మనకి, ఏ బి. సో ఏ బి వాటి యొక్క ఫేజ్ డిఫరెన్స్ ఎంత 5. ద రిజల్టెంట్ వచ్చి E0. అంటే వేర్ ఏ ఈజ్ కాల్డ్ ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ ఇన్పుట్ 1, బి ఈజ్ కాల్డ్, ఇక్కడ ఏ అంటే ఆర్ఎంఎస్ వాల్యూ, బి అంటే ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ ఇన్పుట్, 5 అంటే ఏంది ఫేజ్ యాంగిల్ బిట్వీన్ 1 and 2, ఒకటికి రెండింటికి మధ్య ఫేజ్ యాంగిల్. సో ఇవి ఏబి యొక్క రెండింటికి మధ్య ఫేజ్ యాంగిల్ అనేది కానీ ఉంటే మాత్రమే అది ఆపరేట్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? ఎస్ సార్. ఇక్కడ సింపుల్ అమ్మ, నేను ఈ క్లాస్లో ఇప్పుడు ఏం చెప్పినాను, నిన్న లాస్ట్ క్లాస్ ఎక్స్టెన్షన్ చెప్పినాను. ఏం చెప్పాను, యాంప్లిట్యూడ్ కంపరేటర్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఇంటిగ్రేటింగ్ కంపరేటర్, ఇన్స్టంటేనియస్ కంపరేటర్, శాంప్లింగ్ కంపరేటర్ అవసరం లేదు, ఇంటిగ్రేటింగ్, ఇన్స్టంటేనియస్. ఇంటిగ్రేటింగ్ మన ఎన్ని టైప్స్, సర్క్యులేటింగ్ కరెంట్ టైపు, ఇంకోటి వచ్చి అపోజిట్ వోల్టేజ్ టైపు. ఇక్కడ చూడండి, ఇది సర్క్యులేటింగ్ కరెంట్ టైప్. ఇది సర్క్యులేటింగ్ అంటే ఆపరేటింగ్ కాయిల్ ఇస్ గ్రేటర్ దెన్ రిస్ట్రైనింగ్ కాయిల్, రిలే ఆపరేట్. అపోజింగ్ అంటే ఏంటి, అపోజ్డ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ 1 యొక్క వోల్టేజ్, బ్రిడ్జ్ రెక్టిఫైర్ వోల్టేజ్ మధ్య డిఫరెన్స్ కానీ ఉంటే రిలే ఆపరేట్ అవుతుంది. ఇన్స్టంటేనియస్ కంపరేటర్ అంటే ఏంటి, అక్కడ కూడా సేమ్, ఆపరేటింగ్ కాయిల్ ఇస్ గ్రేటర్ దెన్ రిస్ట్రైనింగ్ కాయిల్, దెన్ ఇన్స్టంటేనియస్లీ దట్ రిలే ఆపరేట్, అప్పటికప్పుడే ఆపరేట్ అయ్యేదాన్ని ఇన్స్టంటేనియస్ అంటాము. నెక్స్ట్ ఫేజ్ కంపరేటర్. ఫేజ్ కంపరేటర్ అంటే ఏమంటే మనకి 2 ఇన్పుట్స్ ఉంటాయి, రెండింటిని మనం ఒక మధ్య ఫేజ్ యాంగిల్ మనం కానీ ఉంటే రిలే అనేది ఆపరేట్ అవుతుంది. ఇంకోటి వచ్చేది 2 ఇన్పుట్స్ ఇస్తున్నాము, వాటికి మధ్య రేషియో కానీ వాల్యూలో కానీ 1 కన్నా ఎక్కువ వస్తే రిలే ఆపరేట్ అవుతుంది. అవన్నీ మనం ఇక్కడ చూసుకుంటా పోతున్నాం. అదేంది, మనము సైనసాయిడ్ వేవ్ ఫామ్ అంటే ఏసీ సప్లై ఏ ఫామ్లో ఉంటుంది, సైనసాయిడ్ ఫామ్లో ఉంటుంది ఏసీ సప్లై. అది మనం డైరెక్ట్గా కంపరేటర్కి ఇవ్వము. ఎలా చేస్తాము, దాన్ని రెక్టాంగిల్ ఫామ్లోకి మార్చుకొని అప్పుడు కంపరేటర్కి ఇచ్చి అప్పుడు మనము 2 రకాలుగా కంపేర్ చేస్తాం. ఒకటి ఏంది, మ్యాగ్నిట్యూడ్స్ ఫామ్లో అడిషన్, డిఫరెంట్ సబ్ట్రాక్షన్ ఒకటి, ఇంకోటి వచ్చి రేషియో అంటే డివిజన్. ఇవన్నీ ఇది ఏ ప్లస్ బి అయితే ఇది, ఏ మైనస్ బి అయితే ఈ రెండింటి మనం కంపేర్ చేసుకుంటా ఉంటాము. అది ఓకేనా, అర్థమైందా? ఇవి అన్ని వాల్యూస్ చెప్పినవి. క్లియర్? ఎస్ సార్. సో మీరు మైక్రో ప్రాసెసర్ బేస్డ్ రిలేస్ మీరు అసైన్మెంట్ చూసుకోండి, అదొకటి. నెక్స్ట్ రిమైనింగ్ లాస్ట్ క్లాస్లో నేను నెక్స్ట్ క్లాస్ మనకు మండే లేదా ట్యూస్డే ఉంటుంది, ఆ ట్యూస్డేకి మీకు యూనిట్ 1 అయిపోద్ది. నెక్స్ట్ క్లాస్ని యూనిట్ 2 స్టార్ట్ చేస్తాను. అర్థమైందమ్మా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నాయా, ఏమన్నా రిలేస్ ఇవన్నీ? అర్థమైంది సార్. ఓకే, కన్ఫ్యూజన్ ఏం లేదు కదా? నువ్వు ఒక్కదాని చెప్తావు మాట్లాడు. ఏరా బాబు, వింటున్నారా? నో వన్ రెస్పాన్స్. సరే ఓకే అమ్మా, లాస్ట్ టాపిక్ చూద్దాము. లాస్ట్ టాపిక్ వచ్చి డిస్టెన్స్ రిలేస్, అది మనకు లాస్ట్ టాపిక్. ఇమ్రాన్ ఉన్నాడు క్లాస్లో? ఇమ్రాన్ లేడు సార్. లేడా? ఓకే, అర్చన
సార్ నాకు స్క్రీన్ షాట్ పంపించమ్మా. సరే సార్. తీసే ఇప్పుడు. ఏం జయరామ్, అర్థమవుతుందా క్లాసు? సార్ అర్థమవుతుందా? వింటున్నావా క్లాసు? వింటున్నాను సార్. అర్థమవుతున్నాయా, అర్థం కావట్లేదు? అర్థమైంది సార్. ఓకే ఓకే.